హాయ్ అండి. హలో. ఈరోజు రెసిపీస్ ఏంటో తెలుసా? ముందుగా అయితే దోసకాయ అనమాట. దోసకాయ కోసం దోసకాయని శుభ్రంగా కడిగేసి, శుభ్రమైన బట్టతో తుడిచేసి, గాలికి ఆరనివ్వాలి. తర్వాత దానిని ముక్కలుగా కోసేసి రెడీ చేసుకోవాలన్నమాట. ఈ ఆవకాయనైతే నేను విడివిడిగా కారం, అలాగే సాల్టు, ఆవగుండ వేసి కలపలేదండి. నేను అమలాపురం నుంచి తెప్పించుకున్నానన్నమాట. అంటే పెద్దమ్మ తీసుకొస్తూ ఉంటారు ఆవకాయల సీజన్ అప్పుడు. అదేంటంటే లాస్ట్ ఇయరు నేను అడిగాను, నాకు ఇచ్చారనమాట. కాకపోతే నేను వాడలేదు. ఈ ఆవకాయ కోసం ఈరోజే ఓపెన్ చేశాను. చాలా చాలా బాగుంటుంది. అసలు వాసన అయితే అదిరిపోతుందనమాట. ఇంకా ఈజీగా ఆవకాయ కలుపుకోవడం, ఇవన్నీ కొలతలు రాని వాళ్ళు కూడా ఈజీగా కలిపేసుకోవచ్చు. ముందుగా అయితే ఇలా దోసకాయ ముక్కలు తరిగేసుకున్న తర్వాత నేను ఇందులోకి ఇంగువ, అలాగే పసుపు వేసి కలిపేశాను. ఇప్పుడైతే ప్యాకెట్ ఓపెన్ చేసి ఈ గుండ వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇదేంటంటే నేను లాస్ట్ ఇయర్ తెప్పించిందన్నాను కదండి, ఇది నేను అసలు ఓపెన్ చేయలేదు. నార్మల్గానే బయటే ఉంచేసాను. కానీ ఏ మాత్రం పురుగు పట్టడం కానీ లేదైనా పాడవడం కానీ ఏమీ లేదు. చాలా చాలా బాగుందనమాట. ఇంకా నేనైతే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇవే తెప్పించుకుంటాను. సో పచ్చావకాయ అయితే నేను ఇంకా కలపలేదు. అంటే లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ఈ ఇయర్ కూడా కొంచెం నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో ముందైతే ఈ దోసకాయ కోసం వాడానన్నమాట. ఈ ఆవకాయ కోసం నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ గరిటతో 6 గరిటల పిండినైతే నేను వేసి కలిపానండి. తర్వాత ఆయిల్ వేసేసుకుని చక్కగా కలిపేసుకున్న తర్వాత నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఇందులోకి నేను 2 నిమ్మకాయల రసం కలిపాను. చాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు రెసిపీస్ అయితే దోసకాయతో పాటు ముద్దపప్పు, పెసరపప్పు, ముద్దపప్పు అనమాట. అలాగే దొండకాయ ఫ్రై, దొండకాయలు వేయించేసుకుని సాల్ట్ అవి వేసి మగ్గిన తర్వాత నేనైతే జీలకర్ర జల్లేసి, కారం లాస్ట్లో జల్లేసి కలిపేస్తాను అనమాట. అంతే, ఈరోజు సింపుల్ రెసిపీస్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదైతే ఏంటో ఒకసారి గెస్ చేయండి. ఎవరైనా గెస్ చేసి చెప్తారేమో చూస్తాను. థ్యాంక్ యూ.